ఇప్పుడు టైం 5 అవుతుంది. కేజీలకు పట్టుకెళ్తున్నాం. చేలోకి వెళ్ళాక మరొక వీడియో మీకోసం. అరే ఏంది ఇప్పుడు కేజీలకు పత్తి అని అనుకుంటున్నారా? మొన్న పోయింది పత్తికి నేను మా రెండో అత్తయ్య ఊరు. ఇది మా అమ్మోళ్ళ కాడ ఉంటున్నా నేను వచ్చి 4 కాదులే 10 నిమిషాలకు 5ంటికి వచ్చా. కానీ ఇంకా జనం ఎవరూ రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు దాకా ఎండ దాని ఇష్టం వచ్చినట్టు కాసింది. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నానని సంగతి. చూస్తున్నా తలంతా నొప్పిగా ఉంది నాకైతే. 25 రోజుల తర్వాత మళ్ళీ పత్తి చేలలోకి వచ్చి మళ్ళీ పత్తి తీస్తున్నా. సాయంత్రం కాటా పెడతాం. మళ్ళీ చూడండి అక్కడ ఎలా ఉంటుందో. ఏం చేస్తా, మనోళ్ళు తీసిన పత్తిని వీడియో తీస్తున్నా. పొద్దుటాంచి కష్టపడ్డాం కదా. ఈరోజు కింటా తీసిన పిల్లే జోకే ఉంది. అదిగా కూర్చొని బోరేలన్నీ ఆ పిల్లయ్యే. కాటా పెడితే తెలిసిద్ది మరి. ఇప్పుడు తెలిసిపోద్ది ఒక్కొక్కరు ఎన్ని కేజీలు తీసారని సంగతి. ఈ ఎండకి కొనుక్కొని తీయటారు జనాలు ఎన్ని కేజీలు అనేది చూడాలి. ఇప్పుడు 7:15 అయింది టైం. నేను మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళాను, మేము అన్నం ఎన్నింటికి తింటున్నాము, మేము పత్తి కాటాలు ఎన్నింటికి వేసినాము అనేది మొత్తం A to Z మీకు చూపిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు మేము చేసే ప్రతి పని ఇది, టైం టు టైం. మాకైతే వేరే ఆప్షన్ లేదు. మరి ఈ జాంకి వచ్చి ఇంకే జాంగ్ వండుకొని తినాలి మేము. ఏ జాంగ్ పండుకోవాలి, మళ్ళీ తెల్లరగట్లో 3ంటికి లేవాలి. అన్నం కూర బట్టలు అంట్లు ఇల్లు వాకిళ్ళు మొత్తం క్లీన్ చేయాలి. అది మా టైం సర్కిల్.